హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. గత 15 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఎన్నో ప్రాజెక్ట్స్ పూర్తి చేశారు. రైట్ నాతో పాటు ఉన్నారు 46acres.com CMD సంతోష్ కుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే మేడం. సో గత 15 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నిత్యావసర వస్తువులు లాంటి కూడు గూడు గుడ్డ ఇవి ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువులు. ఇది లేకపోతే మనిషి సర్వే అవ్వలేడు. అలాంటి దాంట్లో ముఖ్యమైనది ఇల్లు. సో అలాంటి సొంత ఇంటి కళను ఎంతోమంది డ్రీమ్ని మేము ఫుల్ఫిల్ చేస్తున్నా అనే ఒక హ్యాపీనెస్తో వీఆర్ లీడింగ్ అవర్ లైఫ్. మిడిల్ క్లాస్ల దగ్గర నుంచి హై క్లాస్ వరకు కూడా పర్చేస్ చేసుకునేలాగా మీరు మంచి మంచి ఆఫర్స్ ఇస్తున్నారు. ఫస్ట్ అసలు 500 రూపాయల నుంచి మీరు స్టార్ట్ చేశారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి స్టార్ట్ చేయాలంటే ఏం చెప్తారు అసలు? ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న 500 రూపాయల గజం అనే ప్రాజెక్ట్ పేరు శాండల్వుడ్ విలేజ్ అండి. శాండల్వుడ్ విలేజ్. ఓకే. ఇది మొత్తం 650 acres మెగా గేటెడ్ కమ్యూనిటీ ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్. సో దీంట్లో ఏంటంటే యాక్చువల్ ప్రైస్ వచ్చేసి గజం భూమి 750 రూపాయలు. అంటే ఇంచుమించు ఒక పావేకర అంటే 25 సెంట్ల భూమి కొనాలంటే మనకు ఇంచుమించు 10 లక్షలు అవుతుంది. ప్రజెంట్ అయితే మనం ఆఫర్ ప్రైస్లో 500 రూపాయల గజం చొప్పున 7 లక్షల రూపాయలకే ఇస్తున్నాము. అంటే ఇది మనకి ఎంత వస్తుంది అంటే 11 గుంటల భూమి అంటే 1331 గజాలు అంటే ఇంచుమించు 27 సెంట్ల భూమి పావేకర మనకి 7 లక్షల రూపాయలకి వస్తుంది. ఇదే మనం ఒక హాఫ్ ఎకర్ తీసుకుంటే 14 lakhs అవుతుంది. ఒకవేళ 1 ఎకరా తీసుకుంటే మనకు 28 lakhs అవుతుంది. ప్రజెంట్ ఆఫర్లో 25 lakhs ఇస్తున్నాం, ఇంక్లూడింగ్ ఆల్ రిజిస్ట్రేషన్ ఫీజుతో సహా. ఓకే, రిజిస్ట్రేషన్ ఫీజుతో కలిపి ఇప్పుడు నేను చెప్తున్న ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్. ఇది ప్రతి సామాన్య మధ్యతరగతి వాళ్ళు, ఈవెన్ చిన్న చిన్న డైలీ వేజ్ చేసుకునే వాళ్ళు, మెయిడ్స్, రిక్షా పుల్లర్స్, ఎవరైనా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం మంచి భవిష్యత్ భరోసా ఇవ్వాలి, హైయర్ ఎడ్యుకేషన్ పంపించాలంటే ఒకేసారి డబ్బులు జమ చేయలేరు. కాబట్టి ఇప్పుడు చిన్న ల్యాండ్ కొని పెట్టుకుంటే పిల్లల పేరు మీద, పిల్లలతో పాటు ఫ్యూచర్ ల్యాండ్ కూడా పెరిగి వాళ్ళ భవిష్యత్ అవసరాలకి ఎన్నో రెట్లు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని కొంచెం దూరమైన సిటీకి 500 రూపాయల గజంతో లాంచ్ చేసాం. అండ్ సంతోష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గజం 500 రూపాయలకి లాంచ్ చేయడం అనేది ఒక అడ్వెంచర్. దానికి తోడు ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు యాక్చువల్లీ. సో దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఈఎంఐ గురించి. యాక్చువల్లీ ఏంటంటే చాలా మందికి ఈ 7 లక్షలు కూడా ఒక్కసారి నేను కట్టలేను, చాలా మంది చిట్టీలు వేసి కడుతుంటారు, లేదా లోన్ తీసుకుని వెళ్తుంటారు. కొంతమందికి పాపం ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ బండి నడిపించిన వాళ్ళు, మిర్చి బండి, లేకపోతే చిన్న వాళ్ళకు ఇన్కమ్ ప్రూఫ్స్ ఉండవు. దే ఆర్ ఎర్నింగ్ మనీ. ఇప్పుడు సెక్యూరిటీగా పనిచేస్తారు, ఆయనకు వాచ్మెన్ చేస్తారు, వాళ్ళకు డబ్బులు వస్తాయి కానీ ఇళ్లలో కుకింగ్ చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళకు ఈఎంఐ లోన్ ఆప్షన్ ఉండదు. కాబట్టి మేము ప్రతి నెల 15,000 10,000 ఈఎంఐ చొప్పున ల్యాండ్ కొనుక్కునే ఆప్షన్ ఇచ్చాము. ఇదేంటంటే 3 సంవత్సరాల ఈఎంఐ, గజం భూమి 600 రూపాయలు. 3 సంవత్సరాల ఈఎంఐలు వెళ్ళే వాళ్ళు ఫస్ట్ 1,00,000 రూపాయలు డౌన్ పేమెంట్ కట్టి నెలకి 15,000 రూపాయలు చొప్పున 3 సంవత్సరాల పాటు ఈఎంఐ కట్టుకోవచ్చు. లేదు ఇంకా నాకు తక్కువ జీతము, తక్కువ ఈఎంఐ కావాలంటే 700 రూపాయలు గజము. సో ఫస్ట్ 1,00,000 రూపాయలు డౌన్ పేమెంట్ కట్టి నెలకి 10,000 రూపాయలు చొప్పున 60 నెలల పాటు అంటే 5 సంవత్సరాల పాటు ఈఎంఐ కట్టుకోవచ్చు. 500 రూపాయలు గజం కొన్న వ్యక్తి ఇవాళ మనం ఈ ప్రైస్ తో కొన్నారు. 5 years ఈఎంఐ కట్టేటప్పటికి ల్యాండ్ వాల్యూ అనేది డబుల్ ట్రిపుల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చిట్టితో కంపేర్ చేస్తే చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చెప్పొచ్చు. సో ఇప్పుడు అట్రాక్టివ్ ప్రైస్ చెప్పారు, 500 రూపాయలు గజం అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది అంటున్నారు. ఈ ప్రాసెస్ అసలు ఎక్కడ జరుగుతుంది? ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్పమంటే ఏం చెప్తారు? ఇవాళ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఫాస్ట్ డెవలప్ అవుతున్న ఏరియా ముంబై హైవే. ఎందుకంటే ముంబై హైవే మీద జహీరాబాద్ దగ్గరలో ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ వస్తుంది. సుమారు 12,600 ఎకరాల్లో 36,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ల్యాండ్ పూలింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ప్రపోజ్ చేశారు. ఇంచుమించు 5 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే నయా హైదరాబాద్ అని చెప్పొచ్చు. ఢిల్లీ దగ్గర అయితే ఏ విధంగా నోయిడా గురుగాం ఉందో చూస్తున్నా కానీ మనకు 15-20 సంవత్సరాల్లో అది నయా ఎన్సీఆర్, నయా ఢిల్లీ ఎలా అయిందో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ఈ జహీరాబాద్ అనేది కూడా ఫ్యూచర్లో నయా హైదరాబాద్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆ జహీరాబాద్ తర్వాత మనకు హుమ్నాబాద్ నుంచి రైట్కి వెళ్తే బీదర్ వస్తుంది, లెఫ్ట్కి వెళ్తే గుల్బర్గా వస్తుంది. సో ఆ గుల్బర్గాకి వెళ్ళే రోడ్లో ముందు కమలాపూర్ వస్తుంది అనమాట, హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్లో. ఆ కమలాపూర్ మండల్ హెడ్ క్వార్టర్కి ఆనుకొని 650 acres మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇది. సో ఈ నీమ్స్ ఇంపాక్ట్ అనేది మనకు 3 రాష్ట్రాలు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఈ 3 స్టేట్స్ సేమ్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి మనం హైదరాబాద్తో పాటు బీదర్, గుల్బర్గాలో కూడా చాలామంది ఈ నీమ్స్ బేస్ చేసుకుని చాలా వెంచర్స్ డెవలప్ అవుతున్నాయి. మనం చాలా తక్కువ ప్రైస్ 500 రూపాయల గజంతో లాంచ్ చేసాము. దీన్ని ఒక్కసారి మేము హైదరాబాద్ నుంచి మనం ఫ్రీ సైట్ వీస్ అరేంజ్ చేస్తున్నాము. ఒక్కసారి సైట్ విజిట్ చేస్తే మీకు పూర్తి విషయం అర్థమవుతుంది. అర్థమయ్యి సాటిస్ఫై అయితేనే ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తున్నాం. ఒక ప్లాట్ కొనుక్కోవాలనుకుంటే డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి ఫస్ట్? పూర్తి వివరాల కోసం లేదా హైదరాబాద్ నుంచి మేము ఎవ్రీడే ఫ్రీ సైట్ విజిట్ అరేంజ్ చేస్తున్నాం. దానికోసం కింద నెంబర్ కాల్ చేస్తే మా కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్ మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఆఫీస్కి వచ్చినా లేదా సైట్కి వెళ్ళి చూసినా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీకు అక్కడ వెళ్ళిన తర్వాత మీ డౌట్స్ అని క్లారిఫై చేసుకున్న తర్వాత నచ్చితే మనం మీరు మినిమం టోకెన్ అమౌంట్ కట్టి 1 lakh కడితే అలాట్మెంట్ అవుతుంది. టోకెన్ అమౌంట్ ఈస్ డిఫరెంట్. అంటే ఆ రోజు బ్లాక్ చేయడం కోసం మినిమం అమౌంట్ కట్టి బ్లాక్ చేసుకొని
విత్ ఇన్ 2-3 డేస్లో 1 lakh కడితే అలాట్మెంట్ అవుతుంది, అంటే ఎవరికి ఇవ్వరు. సో 50% పేమెంట్ చేస్తే మనం అగ్రిమెంట్ ఇచ్చేసి మనం స్లాట్ బుక్ చేస్తాము. తెలంగాణ లాగా ఏపీలో లాగా ఇమీడియట్గా వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయమని చేయరు. ఇది కర్ణాటక కిందకి వస్తుంది. కర్ణాటకలో దిశాంక్ అనే యాప్ ఉంటుంది. అక్కడ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ డిఫరెంట్గా, కర్ణాటకలో ఫామ్ ల్యాండ్ కొన్నా హైదరాబాద్లో HMDA ప్లాట్ కొన్నంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అనమాట. సో అక్కడ మీకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయాలంటే మనం ఇవాళ అప్లై చేస్తే 30 days to 45 days టైం ఇస్తారు షెడ్యూల్. ఈ లోపు ఏం చేస్తారంటే సబ్ రిజిస్ట్రార్ ఒక సర్వేయర్కి మెయిల్ పెడతారు. సో మనం సబ్ రిజిస్ట్రార్కి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసుకుంటే సబ్ రిజిస్ట్రార్ 30 to 45 days టైం ఇచ్చి ఆయన 2 మెయిల్స్ రాస్తారు అన్నమాట. ఒక మెయిల్ ఏమో లీగల్ అడ్వైజర్కి రాస్తారు, గవర్నమెంట్ ఆథరైజ్ నోటరీ మన డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి ఈ జెన్యూన్ ల్యాండా కాదా వాళ్ళు వెరిఫై చేస్తారు. సెకండ్ మెయిల్ గోస్ టు సర్వేయర్, గవర్నమెంట్ ఆథరైజ్ సర్వేయరు DGPS కెమెరా తీసుకెళ్ళి మీ ఏ ల్యాండ్ అయితే పర్చేజ్ చేస్తారో దాని డైమెన్షన్స్ని శాటిలైట్ కనెక్ట్ చేసేసి ఆయన సర్టిఫై చేస్తేనే అప్పుడు ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవుతుంది. సో వేరీస్ మన తెలంగాణలో ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవుతుంది, బట్ ఎక్కడ ఉందనేది ఎవరు చెప్పలేరు. కరెక్ట్ జీపీఎస్లో మనం చేయలేము యాజ్ పర్ రూల్స్ ప్రకారము. బట్ వేరీస్ కర్ణాటకలో దిశాంక్ అనే యాప్ ద్వారా మీరు ఈవెన్ 133 గజాల ప్లాట్ లోపలికి వెళ్ళి నిల్చున్నా కానీ మీ యొక్క ల్యాండ్ ఓనర్ నేము అండ్ దాని డైమెన్షన్స్ అనేది మనం ఆన్లైన్ చూడొచ్చు. అంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్కి 30 to 45 days టైం పడుతుంది. మిగతా 50% రిజిస్ట్రేషన్ రోజు కట్టొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరికైతే మంచి ఒక ప్లేస్లో ఒక ప్లాట్ కొనుక్కోవాలి, రీజనబుల్ ప్రైస్ అనుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా 46acres.com అని అయితే సంప్రదించాలి, అర్థమవుతుంది. సో చూస్తున్నారు కదా, వీడియోలో చెప్పిన ప్రతి మాటకి మీరు అట్రాక్ట్ అయితే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. సంతోష్ గారి మార్కెటింగ్ టీమ్ మీద కమ్యూనికేట్ అవుతారు. ఒకసారి సైట్ విజిట్ చేయండి, చేసిన తర్వాత మంచి డెసిషన్ తీసుకోండి.